నమస్తే, వెల్కమ్ టు ఆహి యోగా. ఈరోజు మనం పవన్ముక్తాసనం కోసం చెప్తున్నామండి. ఫస్ట్ షార్ట్ మనం పవన్ముక్తాసనం చేసాము సిట్టింగ్లోని. ఈరోజు నడుము నొప్పి ఉన్నవాళ్ళు అలా చేయలేరు కాబట్టి నడుము నొప్పి ఉన్నవాళ్ళు చక్కగా పడుకొని చేసేటట్టు మనం ఈరోజు పవన్ముక్తాసనం చేద్దామండి. ఫస్ట్ మ్యాట్ వేసుకోవాలండి. మ్యాట్ నుంచి చక్కగా దండాసనకి రావాలండి. చక్కగా దండాసనకి వస్తూ పూర్తిగా అమృతాసనం చక్కగా పడుకుంటూ చక్కగా రైట్ లెగ్ అలా తీసుకోవాలి. చక్కగా రైట్ లెగ్ అలా రెండు చేతులు లాక్ చేసుకుంటూ చక్కగా రైట్ లెగ్ అలా తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ 30 degrees అలా పైకి లిఫ్ట్ చేస్తూ అలా చక్కగా క్లోజ్ చేయాలండి. చక్కగా మన ఆ థైతో రైట్ లెగ్ థైతో పొట్ట మీద చక్కగా ఒత్తిడి వస్తుందండి. ఇలా 15 seconds వెయిట్ చేయాలండి. అండ్ రిలాక్స్. అండ్ నెక్స్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ చక్కగా తీసుకుంటూ చక్కగా లాక్ చేసుకుంటూ ఇలా రైట్ లెగ్ని పైకి 30 degrees లిఫ్ట్ చేస్తూ పొట్ట మీద మంచి ఒత్తిడి వస్తుందండి. పవన్ముక్తాసన గ్యాస్ట్రిక్ మంచి ఆసనం అండి ఇది. అలా రిలాక్స్ అవుతూ పెద్దవాళ్ళు నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా చక్కగా మన మంచం మీద కూడా చక్కగా ఈ ఆసనం చేసుకొచ్చండి. రెండు కాళ్ళు చక్కగా లాక్ చేసుకుంటూ ఎంత అవకాశం ఉంది అంత దగ్గర తీసుకోవాలండి. ఆ రెండు కాళ్ళ మధ్య అలా చిన్నలా తీసుకొస్తూ రెండు కాళ్ళతో చక్కగా పొట్ట మీద మంచి ఒత్తిడి చేయాలండి. గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం మంచి ఆసనం అండి ఇది. అలా చేస్తూ చక్కగా రిలాక్స్ అవ్వాలండి. రిలాక్స్ అవుతూ చక్కగా లెఫ్ట్ లెగ్ అలాగ మడత పెడుతూ రైట్ లెగ్ అలా కాలు మీద కాలు వేసుకుంటూ ఇన్నర్ నుంచి అలా రెండు చేతులు క్లోజ్ చేసుకుంటూ లెఫ్ట్ లెగ్ అలా ఆ ముడికిని చక్కగా మన ముక్కి అలా టచ్ చేసేట్టు అండ్ రిలాక్స్. అండ్ నెక్స్ట్ లెగ్ చక్కగా లాక్ చేసుకుంటూ అలాగా రైట్ లెగ్ ముడుకు చక్కగా మన కైలేటట్టు ముక్కి ఇలా 15 seconds రీసెట్ చక్కగా చేసుకున్నారు అనుకోండి. ఒక నెల రోజుల్లో చక్కగా మీకు గ్యాస్ట్రిక్ అనే సమస్య ఉండదండి. గ్యాస్ట్రిక్ చాలా మంచి ఆసనం అండి. రెగ్యులర్గా ప్రయత్నించండి ఈ ఆసనాన్ని. ఓకేనండి. చక్కగా మా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.